ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళకు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. నా తప్పు తెలుసుకున్నాను దేవిక. నువ్వు లేని నేను అనాథనవుతాను. క్షమించు దేవిక. తను గతంలో ఉన్న కళ్యాణ్ కాదు, పూర్తిగా చేంజ్ అయిన కళ్యాణ్ ఇప్పుడు నా ముందున్నాడు. దెబ్బ తగిలితే గాని నొప్పి విలువ తెలియదన్నట్టు నేను దూరంగా ఉండటం వల్ల తనేం లాస్ అయ్యాడో రియలైజ్ అయ్యి రిగ్రెట్ అవుతున్నాడు. ఈ బుద్ధి ముందే ఉండుంటే ఈ టైంకి పిల్లలతో ఇల్లంతా హ్యాపీగా సందడితో ఉండేది. ఎనీహౌ ఇప్పటికైనా నేను కోరుకున్న విధంగా మారాడు. మన ఎడబాటు తీరే సమయం దగ్గరకొచ్చింది. చాలా టైట్ పొజిషన్ సార్. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత కావాలి? ఎంత కుదిరితే అంత ఇవ్వండి సార్. నువ్వు డబ్బే కాదయ్యా, నోటిని కూడా పొదుపుగా వాడట్లేదు. అలా మాట్లాడడం, ఇలా ఖర్చు చేయడం అలవాటైపోయింది సార్. అది నా వీక్నెస్ సార్. సరే సరే, ఎంత కావాలి? భార్యని హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇంకా పిల్లల ఫీజులు, అమ్మని చెల్లెల్ని చూసుకోవాలి కదా సార్. ఒక 5,000 సరిపోతాయా? ఎప్పుడు ఇస్తావు? సార్ నాకు వచ్చే శాలరీ మీకెంతో తెలుసు. నెల నెల కట్టి తీరుస్తాను. మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను సార్? ఎప్పుడు తీరుస్తావంటే టైం చెప్పలేను కానీ తీరుస్తాను సార్. సరే ఇస్తాను, తీసుకునేళ్ళు. మర్చిపోయాను, నిన్ను మేడం పిలిపించి మాట్లాడారు కదా, ఏం చెప్పారు? అబద్ధాలు చెప్పొద్దని ఒక ఫ్రీ అడ్వైజ్ ఇచ్చారు. నువ్వు డిపార్ట్మెంట్ వైపు ఉండాలి. ఆ నీలకంఠం వైపు ఉండడం తప్పు కదా. నీకు జీతం ఇస్తుంది గవర్నమెంటు, దానికి అగైనెస్ట్గా వెళ్ళకూడదని చెప్పారండి. మేడం చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. కానీ ఆమె చెప్పినట్టు వింటే జీతం మీద ఆధారపడి బతకాలి. అలా అయితే జీవితం కాదు, నా సెకండ్ హ్యాండ్ బైక్ కూడా ముందుకు సాగదండి. ఈ మొచ్చాకంతా చేంజ్ అయింది, జేబులో చిల్లు గవ్వ కూడా లేదు, కష్టకాలం దాపరించింది. ఒకసారి వెళ్ళి నీలకంఠాన్ని కలవాల్సిందే. నేను ఆల్రెడీ వెళ్ళి కలిశాను సార్. అతనితో తిట్టించుకుని వచ్చాను సార్. ఎందుకు తిట్టాడు? మేడం సస్పెండ్ చేస్తానంటే ఆమె చేసేదేంటి, మన నీలకంఠం గారు ఉన్నారు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఉద్యోగం మానేస్తానని చెప్పాను. అయితే వాళ్ళ ఆఫీస్కి వచ్చేయమంటాడే. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను సార్. కానీ ఆయన ఇచ్చిన ట్విస్ట్కి షాక్ అయ్యానండి. ఆయన దగ్గర ఏదైనా జాబ్ చూడండి అన్నందుకు తిట్టు తిట్టకుండా తిట్టారు సార్. ఆయనది నోరా లేక తాటిమట్ట నాకైతే అర్థం కాలేదండి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఉన్నంత వరకే నీతో అవసరం, లేదంటే నీతో మాకేం పని అని చెప్పేసి సీరియస్గా మాట్లాడారు. అంటే డిపార్ట్మెంట్లో లేకపోతే మనం యూజ్లెస్ అన్నట్ట? అన్నట్ట ఏంటి సార్, అనేశారు. డిపార్ట్మెంట్లో ఎవరుంటే వాళ్ళతోనే పని, ఒత్తకోటితో నాకేం పని అని చెప్పేసి నా ముఖం మీదే తిట్టాడు సార్. కోట్లు సంపాదిస్తున్నారు, నెలకిచ్చేది 5,000 10,000, దానికే ఇలా అంటాడా? సార్ నాకు చాలా ఇన్సల్టింగ్గా అనిపించింది సార్. సార్ మీరే ఏదైనా చేయాలి సార్. నేనేం చేస్తాను?
చేస్తే మేడమే చేయాలి. సార్, మేడం ఇంకా ఆ సత్యాన్ని పట్టుకుని ఎలాడుతుంది. అతనేమో తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయి ఉన్నారు. కోర్టు, పోలీసులు అని తిరుగుతూ ఉన్నాడు. అది ఇప్పుడే తెగదు సార్. అది ముగిసే వరకు ఆఫీస్ పనులన్నీ పెండింగ్లోనే ఉంటాయి సార్. నేను వెళ్ళినా నన్ను ఇన్వాల్వ్ చేయదు మేడం. నన్ను అసలు నమ్మదు. మరి మనం చేసిన పనులు అలా ఉన్నాయి సార్. ఇలాగే మన డిపార్ట్మెంట్ వీక్ అయిపోతే ఈరోజు నీలకంఠం ఇలా మాట్లాడాడు, రేపు రఘురామ్ కూడా అలాగే మాట్లాడతాడు సార్. కొన్ని రోజులకు మార్కెట్లో మనకు వాల్యూ లేకుండా పోతుంది సార్. సార్, మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఏం చేయాలి? సార్, ఇది చిన్న విషయంగా భావించకండి సార్. మనవే మన విలువల్ని తక్కువ చేసుకున్నాం. ఇంటి గుట్టు బయట పెట్టినట్టు డిపార్ట్మెంట్ విషయాలన్నీ బయటికి చెప్పాం. మేడం కొత్తగా వచ్చినప్పుడు అందరం భయపడేవాళ్ళం. తనకు మర్యాద ఎక్కువగా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడేమో మేడాన్ని ఇరికిచ్చి ఫేక్ కంప్లైంట్ పెట్టేశారు. పాపం ఆవిడ వీక్ అయ్యారు. అసలు దొంగలందరూ బయట తిరుగుతున్నారు సార్. మనల్ని ఎవరూ గౌరవించట్లేదు సార్. అందుకే మేడం గారికి మీరు సపోర్ట్ ఇవ్వండి సార్. ఆమె తిరిగి మళ్ళీ స్ట్రాంగ్గా మారితే మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది సార్. బాగా ఆలోచించావు. తెలివైనోడు అయ్యా. అయ్యో సార్, మీకంటేనా? ఇప్పుడు మా అమ్మకి నాన్నకి నేనే మర్యాద ఇవ్వకపోతే పక్కింటి వాడు ఎందుకు ఇస్తాడు సార్? చాలు, నాకు అర్థమైంది. నేను చూసుకుంటాను. ఈ నీలకంఠం, ఆ రఘురామ్ చాలా జిత్తులు మారిన నక్కలు సార్. వీళ్ళకి చెక్కు పెట్టేందుకు ఏం చేయగలిగితే అది చేయండి సార్. అలా అంటావా? అవును సార్. మీరు వీళ్లకంటే కాకలు తీరిన యోధుల్నే చూశారు. వీళ్ళంత సార్ మీకు. సార్, మీ పిల్లలు సెటిల్ అయిపోయారు. ఇంకేముంది సార్? సార్, మీరేం చేసినా రైటే సార్. సార్, ఆ నీలకంఠం నన్ను ఇన్సల్ట్ చేశాడని కాదు సార్, మన డిపార్ట్మెంట్ని చులకం చేసి మాట్లాడాడు. అందుకే ఈ బాధ సార్. అర్థమవుతుంది. ఈరోజు నిన్ను, రేపు నన్ను అవమానిస్తాడు. అదంతా డబ్బుల వల్ల వచ్చిన పొగరు. వాడికి తగిన శాస్తి నేను చేస్తానులే. మనం మాట్లాడుకున్న ఈ మాటలు ఇక్కడే వదిలేయి. మనం దేవికా మేడంకి సపోర్ట్ చేస్తున్న విషయం బయటికి తెలియకూడదు. నీకు డబ్బులు ఏమన్నా అవసరమైతే నన్ను అడుగు. నీలకంఠం సంగతి నాకు వదిలేయి, నేను చూసుకుంటాను. సరే సార్. సార్, ఆ డబ్బు... ఓ, మర్చిపోయాను. ఒక్క నిమిషం. పడుకోలేదా? నిద్ర పట్టడం లేదు. తాగడం అలవాటు కదా. కానీ 15 రోజులుగా తాగడం లేదు. తెలుసు. కీర్తి డబ్బులిచ్చిందంట కదా, అయినా తాగలేదు. కానీ తాగే అలవాటు కదా, ఒక్కసారిగా మానేస్తే నిద్ర పట్టడం కష్టం. ఇప్పుడు మీరు తాగినా నిద్ర పట్టదు. ఎందుకంటే మీరిప్పుడు భర్తలా కాకుండా నాన్నగా ఆలోచిస్తున్నట్టున్నారు. కానీ అన్నీ జరిగిపోయాక ఇప్పటి ఆలోచనతో ఏం లాభం? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇక్కడ తాకండి. కావాలంటే బయట తాగొచ్చి పడుకోండి. దాని గురించి కాదు నేను అడిగేది. కీర్తి సెటిల్ అవ్వాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు మీరు నేను చేసేది ఏమీ లేదు. పెళ్లి ఆగిపోయింది. ఒక్కో బంధాన్ని నెమ్మదిగా వదులుకుంటున్నాను. అమ్మ, మహేష్, దేవికాని వదిలేశాను. మీరు, కీర్తి, అంతే. మీకు నేను జవాబుదారీ. ఉన్నంతవరకు చూసుకుంటాను. ఏదైనా జాబ్ చూసుకుంటాను. మీ ఇష్టం. నీకు హెల్ప్ అవుతుందని. నాకు శాలరీ వస్తుంది. కీర్తి జాబ్ చేస్తోంది. మీ శాలరీ ఇంటికి అవసరం అవుతుంది అని అనిపించటం లేదు. మీకు టైంపాస్ అవుతుందేమో. నా ఖర్చు తగ్గుతుంది కదా అని. అది భరించటం నాకు అలవాటయింది. పడుకోండి. వెళ్ళిపోతున్నావు? కీర్తి ఒక్కతే ఉంది. ఏం చేస్తుందో చూస్తాను. నేను మీ కళ్ళ ముందుంటే నీకు కీర్తికి కష్టంగా ఉంది కదూ. ఇద్దరూ నాతో మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేస్తున్నారు. కీర్తి పక్కన కూర్చుంటే తను లేచి వెళ్ళిపోయింది. నువ్వు కూడా అంతేనా? ఇప్పుడు అర్థమైందా మీకు? మీరు లేకుండా ఉండడం మాకు అలవాటయింది. ఇప్పుడు మీరింట్లో బుద్ధిగా ఉంటున్నారని మీ మీద మేం హఠాత్తుగా జాలి, ప్రేమ చూపిస్తే మా మీద మాకే అనుమానం వస్తుంది.
ఎందుకంటే మీరింతకు ముందు అంతలా నరకం చూపించారు కాబట్టి. తప్పయింది. ఇప్పుడు సరిచేయటం కుదరదు. మంచి రోజులు గుర్తుకొస్తున్నాయి. కానీ నాకు మీతో జరిగినవన్నీ చేదు జ్ఞాపకాలే. పెళ్లికి ముందు అన్నీ అమ్మే చూసింది. పెళ్ళయ్యాక భర్త భరోసా అనుకుంటారు కదా. మీతో నాగార్జున సాగర్కొచ్చాను, గుర్తుందా? అన్ని నీళ్లు చూడ్డం అదే మొదటిసారి. అందుకే ఆ వెదర్ చూస్తూ అలాగే ఉండిపోయాను. లేట్ అయింది, నా వల్లే లేట్ అయిందని కోప్పడ్డారు. నాకేమీ అనిపించలేదు. కానీ నా ముందే సిగరెట్ కాల్చారు. నాకిష్టం ఉండదు అని తెలిసినా అలాగే చేశారు. ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు యాటిట్యూడ్ చూపించారు. చీకటి పడింది. ఒకవైపు జోరున వాన, చేతిలో డబ్బులు లేవు. ఆ రోజు మీరు నన్ను ఒక బానిస కంటే హీనంగా చూశారు. నా వల్లే ఆలస్యమైందన్న ఒక్క సాకుతో నోటికొచ్చినట్టు తిట్టేశారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది నా తప్పే. కొడుకు పుట్టినరోజు ఫ్రెండ్స్తో కలిసి తాగారు. ఇంట్లో తాగడం వద్దంటే వినలేదు. వాళ్లతో కలిసి తాగారు. అయినా వాళ్ల ముందు మీ మర్యాదకు లోటు రాకుండా నోరెత్తకుండా ఉన్నాను. ఎందుకో తెలుసా? మీ మీద నేను ఆధారపడి ఉన్నాను కాబట్టి. కానీ మీరు ఇదెప్పుడూ అర్థం చేసుకోలేదు. నీ మాట విననందుకు ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నావుగా. 2 పిల్లలు, మీ అమ్మ, ఇంటి ఖర్చు నేనే చూసేదాన్ని. ఏ ఒక్క రోజైనా మీరు జీతం తీసుకొచ్చి ఇచ్చినట్టు మీకు గుర్తుందా? కానీ మీరు గొడవ చేయని రోజైతే లేదు. అయినా భరించాను. ఎందుకంటే నాతో పాటు వాళ్ళందరి భోజనానికి మీ మీదే ఆధారపడ్డాం కదా. అందుకే ఎలాగో పడుంటారులే అని ఇష్టం వచ్చినట్టు అయిన దానికి కాందానికి కోప్పడేవారు. అప్పుడే అనిపించింది, ఇలా ఆధారపడి బతకడం కంటే ఏదో ఒక పని చేయాలి అని. అందుకే నేను జాబ్లో చేరాను. నాకు మీకంటే ఎక్కువ శాలరీ. అందుకే మీకు కోపం వచ్చింది, జాబ్ వదిలేశారు. నా డబ్బు కూడా ఖర్చు చేశారు. అదే సరిపోక అప్పులు చేశారు. నా మీద పగ సాధించటానికి, నన్ను క్షోభ పెట్టడానికే ఇదంతా చేశారు. కానీ అలా చేసి కాల్చుకున్నది మీ కుటుంబాన్నే కదా. తప్పయింది. తెలియని వారితో పెళ్ళైనప్పుడు సంబంధం ముడిపడాల్సిందే మనసుతో. కానీ మీరు మీ అవసరాలతో ముడివేసుకున్నారు. వాటిని నాపై రుద్దుతూ నాకు ఒక మనసుంటుందని నేనే మర్చిపోయేలా చేశారు. అప్పుడు మంచి రోజులన్నీ మీకే కదా. మీరు కోరుకున్నట్టు నడిపించుకున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు నేను మీకోసం ఏమని బాధపడాలి? మీరు మా కోసం కష్టపడతాను అంటే నేను మీకు ఏమని భరోసా ఇవ్వాలి? ఒంట్లో శక్తి ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకొని బలాదూర్లు తిరిగారు. ఇప్పుడు ఈడు గడిచిపోయాక బాధ్యతలు గుర్తు చేసుకుని ఏం ఫలితం? ప్రాణాల మీదకి తెచ్చుకోవడం తప్ప. అందుకే చెప్తున్నాను, మీ అవసరం మాకు లేదు. కానీ మీరిప్పుడు మా మీద ప్రేమ చూపిస్తున్నారు. అలాంటి అనుభూతి ఒకటి ఉంటుందనే మర్చిపోయి 25 సంవత్సరాలయ్యింది. నేను చేసిన తప్పే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు మీ ముందుంది ఆ 50,000 ఇష్యూ అంతే. ఆ ఇష్యూలో మీపై పోలీస్ కేసు అవ్వచ్చు. మీరు చెప్పేది నిజమని నిరూపించుకోవడానికి కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. లాయర్ని కలవాల్సి ఉంటుంది. ఖర్చు అవుతుంది. ఈ ఇంటికి మీరు కూడా ఖర్చు పెట్టారు కాబట్టి ఏ రోజుకైనా మీ వాటా మీదే.
మీ డబ్బును మీరు తీసుకోండి, మిగతాది మహేష్, కీర్తి పంచుకుంటారు. తప్పైనా సరే దేవికి పేరుతో అప్పు తీసుకున్నానని చెప్తాను. జైలుకెళ్తాను, ఖర్చు మిగులుతుంది. మీ ఇష్టం, మీకెలా అనిపిస్తే అలా చేయండి. ఈరోజు వెతుకుతున్నారా భార్య పిల్లలు ఎవరెవరు ఎంత దుఃఖంలో ఉన్నారని? కానీ మేమెప్పుడో మీ మీద ఆశలు వదులుకున్నాం. మా ఏడుపు మేము ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాక నిద్ర కోసం ఎదురు చూసి నిద్ర రాకుండా తెల్లవారిపోయిన రోజులెన్నో, లెక్కే లేదు. ఈ టాబ్లెట్స్ ఇంకా ఎన్ని రోజులు మింగాలో ఏంటో. ఇవి వేసుకుంటుంటే పాయిజన్ మింగిన ఫీల్ వస్తుంది. తప్పదు, ఏం చేస్తాం, తప్పదు. ఏంటి తప్పదు అంటున్నారు? అది హెల్త్ సెట్ అయ్యాక ఎంత హార్డ్ వర్క్ చేసైనా సరే షూర్గా జాబ్ కొట్టాలి, అంతవరకు ఓపిక్గా ఉండాలి, తప్పదు అని నాకు నేనే మోటివేట్ చేసుకుంటున్నాను. వెరీ గుడ్. మీరు హార్డ్ వర్క్ చేయడానికి, మీ హెల్త్ ఇంకా బాగా సపోర్ట్ చేయాలని డాక్టర్ గారు ఇచ్చిన ఆయుర్వేదిక్ పౌడర్ని కలిపిన మిల్క్ తీసుకొచ్చాను. తీసుకోండి. జస్ట్ ఇప్పుడే కదా టాబ్లెట్ వేసుకున్నాను, మళ్ళీ ఈ పౌడర్ కలిపిన మిల్క్ తాగాలంటే కష్టం. నా కోసం ఇంత కేర్ తీసుకుంటున్నందుకు ఐఎమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ గా ఇన్ ద వరల్డ్. తెచ్చినందుకు థ్యాంక్స్ దేవిక. ఓకే, అక్కడ పెట్టు, నేను తర్వాత తాగుతాను. నోనో, అదేం కుదరదు. నువ్విప్పుడు తాగాల్సిందే. నేను తాగుతానని చెప్పాను కదా, అక్కడ పెట్టి వెళ్ళొచ్చుగా. మీరు తాగేసరికి పాలు చల్లారిపోతాయి. ఇప్పుడు నా ముందు తాగాల్సిందే. అబ్బా, తాగుతానని చెప్పాను కదా దేవిక. అంటే నా మాటకు రెస్పెక్ట్ లేదా? కమిషనర్ మేడం గారు, అంత పెద్ద మాటలు ఎందుకండి? ఇలా ఇవ్వండి, తాగేస్తాను. వస్తువుల్ని యూజ్ చేశాక నీట్గా సర్దుకోవచ్చు కదా. నేను సర్దేస్తానులేను, వదిలే. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ మీరు. అలాంటిది మీరు సర్దుతారంటే నేను నమ్మాలి. ఇదేంటి తేడాగా ఉంది? కళ్యాణ్, అయ్యో కళ్యాణ్, తీసుకో, వాటర్ తీసుకో. సడన్ గా ఇలా అయిందేంటి? డోంట్ వరీ దేవిక, ఏం కాదు. పాలలో కలిపిన పౌడర్ ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేశాను నేను. అయినా సరే ఇలా ఎందుకు అయింది? నేను డాక్టర్ కాల్ చేస్తాను. దేవిక, దేవిక, దేవిక ఆగు. దేవిక, డాక్టర్ కాల్ చేయొద్దు. కెమికల్ రియాక్షన్ ఏదైనా జరిగి ఉంటుందేమో. ఛాన్స్ తీసుకోవడం ఎందుకు? లెట్ మీ కాల్ ది డాక్టర్. హే, నథింగ్ లైక్ దట్. నువ్వు పాలు ఇవ్వడానికన్నా ముందే నేను డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నాను. అది ఇంగ్లీష్ టాబ్లెట్, నువ్వు ఇచ్చింది ఆయుర్వేదిక్ పౌడర్. రెండు క్వైట్ ఆపోజిట్ మెడిసిన్స్ కదా. ఈగోకి వెళ్ళి నేనున్న ప్లేస్కి నువ్వెలా వస్తావు, భయం లేదా నీకు అని ఒకదానికొకటి బాగా తిట్టుకుని ఫైట్ చేసుకున్నట్టున్నాయి. ఏదీ తగ్గకపోవడంతో రెండు కలిసి ఇలా బయటకు వచ్చేసాయి, అంతే. చైల్డిష్ గా బిహేవ్ చేయకు కళ్యాణ్. నువ్వు టాబ్లెట్ వేసుకున్న సంగతి ముందే నాకు చెప్పాల్సింది కదా. చెప్పుంటే నిన్ను తాగమని ఫోర్స్ చేసేదాన్ని కాదు కదా.
కెమికల్ రియాక్షన్ అయితే టోటల్ హెల్త్ డేంజర్లోకి వెళ్తుందని తెలుసు కదా, మరి ఎందుకు చెప్పలేదు? నా కోసం ప్రేమగా మెడిసిన్ తీసుకొచ్చావు. వద్దని చెప్తే ఫీల్ అవుతావని చెప్పలేదు. విషయం చెప్తే అర్థం చేసుకోకపోవడానికి నేనేమైనా చిన్నపిల్లనా? మళ్ళీ మీకేదైనా అయితే నేను ఎంతగా బాధపడతానో మీకేం తెలుసు? మనసులో మాటల్లో చెప్పలేనంత ప్రేమ నింపుకున్నావు, కానీ నీకు దగ్గరగా ఉన్న నన్ను మాత్రం ఇంకా దూరం పెడుతున్నావు. అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేసిన సమాధానం నువ్వు మాటల్లో చెప్పలేకపోవచ్చు, కానీ నీ కళ్ళల్లో అది క్లియర్గా కనిపిస్తుంది. ఇంపార్టెంట్ కాల్, ఆన్సర్ చేయాలి. మీరు రెస్ట్ తీసుకోండి, నేను మళ్ళీ వస్తాను. నువ్వు ఇంటిని వర్క్ని మేనేజ్ చేస్తున్న తీరు వండర్ఫుల్. చెయ్యని తప్పుకి నిందలు మోస్తూనే ఇటు మీ వాళ్లతో రిలేషన్ని మెయింటైన్ చేస్తూనే ఇంటిని కూడా చక్కబెట్టుకుంటున్నావు. గ్రేట్ దేవిక. ఇక చాలు, ఆపండి. నీకు స్త్రీరత్న అని బిరుదిచ్చినా తక్కువే.